వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. మన ఇళ్లలో చాలా సాధారణంగా ఉపయోగించే కూరగాయల్లో బంగాళదుంప ఒకటండి. చాలామంది దీన్ని రుచి కోసం మాత్రమే తింటారు, కానీ బంగాళదుంపలో మన శరీరానికి అవసరమైన చాలా పోషకాలు ఉంటాయండి. ఇప్పుడు బంగాళదుంపలో వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా. ఫస్ట్ అయితే శక్తిని పెంచుతుందండి. బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఇవి శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తాయండి. అందుకే అలసటగా ఉండేటప్పుడు కొంచెం బంగాళదుంప తింటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుందండి. ఈ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందండి. బంగాళదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఎవరైతే మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటారో అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. అలాగే హృదయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది కదా, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందండి. అందువల్ల గుండె ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఎవరైతే మతిమార్పు వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుందండి, ఎందుకంటే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. బంగాళదుంపలో వైటమిన్ B6 ఉంటుంది, ఇది మెదడు పనితీరుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెయిన్గా చిన్నపిల్లలకైతే, ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వరకు వస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. మెయిన్గా లేడీస్కి అండి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ కూడా బంగాళదుంప బాగా యూజ్ అవుతుందండి, ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్కైనా కూడా. ఎందుకంటే ఇందులో వైటమిన్ C ఉంటుంది కదా, దానివలన. అలాగే మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా యూజ్ అవుతాయండి, చర్మానికి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే ఎవరెవరికి మచ్చలు అవి ఉంటాయి కదండి, మచ్చలు తగ్గించడంలో కూడా చాలా వరకు యూజ్ అవుతుందండి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బంగాళదుంపలో ఉన్న పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయండి. దీంతో శరీరం వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పెరుగుతుంది. ఎముకలను కూడా బలంగా ఉంచుతుందండి, ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి కదా, అందుకు ఎముకలు స్ట్రాంగ్గా ఉండడంలో సహాయపడుతుంది. ఇంతవరకు ప్రయోజనాలు బాగానే విన్నారు, ఇప్పుడు ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా వినాలి కదా. ఈ బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ఎక్కువగా తింటే శరీరంలో క్యాలరీలు పెరిగి బరువు త్వరగా పెరిగే అవకాశం ఉంటుందండి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, బంగాళదుంపలకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే ఇవి తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవచ్చు. కాబట్టి షుగర్ లేదా డయాబెటీస్ ఉన్నవారు బంగాళదుంపలను తక్కువగా తినటం మంచిదండి. అలాగే గ్యాస్ మరియు జీర్ణ సమస్యలు, కొంతమందికి బంగాళదుంపలు తిన్న తర్వాత గ్యాస్ లేదా బ్లోటింగ్ వంటి జీర్ణ సమస్యలు రావచ్చండి. ముఖ్యంగా ఎక్కువగా తింటే ఈ సమస్యలు పెరుగుతాయండి. అలాగే ఆయిల్లో వేయించిన బంగాళదుంపలు అస్సలు మంచిది కాదండి. మనకి ఇవే ఇష్టం కదండి, లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ లాంటివి మనకి ఎంత ఇష్టమో, అసలు ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా, ఎన్ని చెప్పినా కూడా మనం తింటాం. ఎందుకంటే ఇందులో అస్సలు తినకూడదండి, ఎందుకంటే ఇవి తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎవరికి కూడా చిప్స్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, మెయిన్ చిన్నపిల్లలకి కానీ, ముసలి వాళ్ళకి కానీ అస్సలు పెట్టకండి. ఇంకోటండి, గ్రీన్ కలర్గా మారిన బంగాళదుంపలు అస్సలు తినకూడదు, అవి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇందులో సొలనిన్ అనే విష పదార్థం ఉంటుంది, వాటిని తింటే వెంటనే వాంతులు, స్టమక్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చండి. సో చూసుకొని తినండి, ఏదైనా కూడా ఎక్కువగా తినకూడదు. కాబట్టి బంగాళదుంపలను పూర్తిగా మానేయాల్సిన అవసరమూ లేదు, అలా అని చెప్పి పరిమితంగా తినాలి. ముఖ్యంగా ఉడికించిన లేదా తక్కువ నూనెతో వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిదండి. ఫ్రైడ్ ఐటమ్స్ వైపు అస్సలు పోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.